నమస్తే సార్, మీ పేరు సార్? నేను వినోద్ కుమార్. ఓకే సార్. ఓకే. ప్రెజెంట్ చూసుకుంటే కాంగ్రెస్ వచ్చి 2 years అవుతుంది. ఇక్కడ ఎలా ఉంది వాళ్ళ పరిపాలన, ఎలా అనిపిస్తుంది? పరిపాలన చూస్తే మీకు కామన్ మ్యాన్ అందరికీ అర్థమైపోతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. పర్టికులర్లీ ఉద్యోగులకి, రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ బకాయిలు ఇవ్వట్లేదు. లాస్ట్ 2 years నుంచి వెళ్ళి పెండింగ్లో పెట్టారు. చాలా ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్తో వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లల చదువులు కానివ్వండి, పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, ఫైనల్ సెటిల్మెంట్స్ కానివ్వండి, చేసుకోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇవన్నీ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళని చేస్తారు. ఓకే. కేసీఆర్ గారు పరిపాలన చూస్తారు 10 years, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు ఇద్దరిలో? కేసీఆర్ గారి పరిపాలన కామన్ మ్యాన్కి అర్థమైపోతుందండి. ఎందుకంటే దేశంలోనే అగ్రికల్చర్, రైస్ ప్రొడక్షన్ నెంబర్ 1 తీసుకొచ్చాడు. దాంతో ఎంత డెవలప్మెంట్ చేశాడనేది సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీ గవర్నమెంట్ స్టాటిస్టిక్సే చెప్తాయి. మీ కేంద్ర ప్రభుత్వం స్టాటిస్టిక్స్ చెప్తాయి, మన రాష్ట్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం స్టాటిస్టిక్స్ క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర ఉండేది, పంజాబ్ ఉండేది. డిఫరెంట్ రైస్ ప్రొడక్షన్ నెంబర్ 1 తీసుకొచ్చి చూపెట్టాడు. దానికి కాళేశ్వరంని మిస్గైడ్ చేసి, పబ్లిక్ని మిస్గైడ్ చేసి అధికారంలోకి వచ్చారు, కానీ ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. సో కేసీఆర్ పాలన మీరు అడిగినట్టుగా కేసీఆర్ పాలన ఇట్ వాజ్ వండర్ఫుల్ 10 years. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు కదా సార్, ఆయన మరి రాజశేఖర రెడ్డి లాగా అట్లా పేరు తెచ్చుకునే అవకాశం ఉందా? క్లియర్గా తెలిసిపోతుంది కదా. రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టాడు, అందులో ఫీ రియంబర్స్మెంట్ పర్టికులర్లీ యూత్ కోసము. మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. ఇవన్నీ 108 అయితే మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అవన్నీ. ఇది రియల్లీ చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్. 2 years కంటే ఇంకెక్కువ ఇస్తారు. ఎంతవరకు వెయిట్ చేస్తారు పబ్లిక్? ఇరిగేషన్ సెక్టర్లో అయితే 100% అన్యాయం చేస్తున్నారు. నేను కేంద్ర ప్రభుత్వంలో డైరెక్టర్ స్థాయిలో పనిచేశాను. నదుల అనుసంధానం ప్రాజెక్టులో స్థాయిలో పనిచేసాము. మాకు ఢిల్లీలో మీటింగ్స్ అయ్యేవి. ఆ టైంలో మేము చాలా తెలంగాణని మీటింగ్స్ కూడా రానియకుండా లాబింగ్ చేసేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు. అది కూడా మేము ముందుబడి మేము ఉద్యమంలో మేము కీలక పాత్ర పోషించాము. వాళ్ళని మీటింగ్స్లో రానియకుండా లాబింగ్ చేసేవాళ్ళు మేము తీసుకొచ్చాము. లాస్ట్ 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అన్ని మీటింగ్స్లో అంటే ప్రొటెస్ట్ చేయడానికి కూడా మీటింగ్స్ పిలవకపోతే మనకి తెలంగాణకి అన్యాయం అయిపోతుంది కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.